मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। నేను రోజు అలాగే చేస్తాను. శుభ్రంగా ఉన్న చోటే నేను ఆ తుక్కుని వేస్తూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా నాశనం చేసి పెడుతున్నారు. తకేలా ఇలా చూడు, ఇంత పెద్ద చట్నీ ఎలా ఉంచేశాను, బ్రిడ్జ్ లాగా తయారు చేశాను. ఇక ఈ నీటిలో మనం ఈత కొట్టుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉండదు. అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతమైన బ్రిడ్జిని చేసావో. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? పకేలా తకేలా ఎక్కడున్నారు మీరు? గార్డెన్ అడుగునున్నాము. మేము ఇక్కడ ఇరుక్కుపోయాం. అక్కడేం చేస్తున్నారు? నేను మొక్కల్ని నాటుదామని ఇక్కడికి వచ్చాను. పకేలా నువ్వేం చేస్తున్నావు? నేను చెట్లకి నీళ్లు పోయడానికి వచ్చాను. అసలు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదే. చేసింది చాలు గాని మీరిద్దరూ వర్క్ మీద దృష్టి పెట్టండి. వాణ్ణి చూడండి, చుట్టుపక్కల శుభ్రం లేకుండా చెత్తని ఎలా పోస్తున్నాడో. ఇలా చెత్తని పడేయడం వల్ల ఎన్ని వ్యాధులు వస్తాయో తెలుసా? వాతావరణం కలుషితం అవుతుంది. వాడు చేసిన పాపానికి మనం శిక్ష విధించాల్సిందే. వాడికి ఈ విషయం అర్థమయ్యేలా తగిన శిక్ష విధిద్దాం బాస్. అయ్యో, నా నడుము నొప్పి. మీరిద్దరూ ఇతన్ని భయపెట్టి ఏడిపించారనుకోండి, మీ ఇద్దరికి బ్రహ్మాండమైన బహుమతినిస్తాను. అద్భుతంగా ఉంది. నీ తలకు ఒక విగ్ ఇస్తారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ జవహర్ నగర్ రోడ్ నంబర్ 14 ఎక్కడుంది? రోడ్ నంబర్ 14 కాదు, రోడ్ నంబర్ 13. ఆ చెత్త కింగ్ శంభు అక్కడే ఉంటాడు. చెత్త కుప్ప నడుస్తోంది, ఇంకా మాట్లాడుతోంది. ఇదేలా? నేనేమి పగటగల కంటం లేదు కదా. అనయ్య, మీకు శంభు తెలుసా? అసలు వీళ్ళకి నా పేరు ఎలా తెలుసు? మీరేనా శంభు? బ్రదర్, ఈ ఇద్దరు చెత్త మనుషులు మీకు కనిపిస్తున్నారా? తెలుసు, కానీ నన్ను డస్ట్బిన్ అనుకుంటున్నావా? ఏం చేస్తానో చూడు. బాబు వద్దు. అలా పరిగెడితే అలసిపోతావు. వచ్చి బైక్ ఎక్కు. ఏంటి అలా చూస్తున్నావు? వచ్చి ఎక్కు. లేదంటే నా గుర్రం మీద ఎక్కి కూర్చో. చెత్త బైక్ నడుపుతోంది, ఇంకా గుర్రపు స్వారీ చేస్తోంది. ఇదేం గోల్రా బాబు? ఎవరినైతే నువ్వు చెత్త కుప్పలా మార్చేసావో వాళ్ళే ఇప్పుడు నీ కళ్ళ ముందున్నారు.
నీకోసం నేను ఒక చెత్త కవితని చెప్పబోతున్నాను. వినండి వినండి. అద్భుతమైన టచ్ ఏదంటే ఏది ముట్టుకున్నా బంగారంగా మార్చేదే. అద్భుతమైన టచ్ ఏదంటే ఎవరిని ముట్టుకున్నా వాళ్ళని కూడా బంగారంగా మార్చేదే. కానీ ఈ వ్యక్తి ఎవరిని ముట్టుకున్నా సరే వాళ్ళు చెత్తలా మారిపోతున్నారు. ఎంత చెత్త కవిత చెప్పావో! వహవా వహవా! నాకిప్పుడు ఇంకొక కవిత కూడా గుర్తుకొస్తుంది. అదేదో త్వరగా చెప్పు చెప్పు. నా కవితని నువ్వు చెప్పడం తప్పు. నా కవితని నువ్వు చెప్పడం చాలా తప్పు. మహా అద్భుతంగా చెప్పావు. ఇప్పుడు కాచుకోన దెబ్బ. ఆ విధంగా ఎవరు చేస్తారు చెప్పు. భూతాలు. నేను భూతాన్నే. నిన్ను కూడా త్వరలోనే మేము భూతంగా మార్చేస్తాం. హలో, నువ్వేం కంగారు పడకు. మన చేతికి బలూన్ దక్కిందంటే దాన్ని మనం పగల కొట్టకూడదు. మన చేతికి బలూన్ దొరికితే దాన్ని మనం పగల కొట్టకూడదు. కానీ తప్పు చేసిన వాడు కనబడితే వాణ్ణి మనం వదిలిపెట్టకూడదు. ఇప్పుడు మనం చెత్త పోయడానికి ఎక్కడికి వెళ్తున్నాం? భూతాలు. తెలుగులో భూతం, ఇంగ్లీష్ లో గోస్ట్. ఇక నుంచి చెప్పుకోవచ్చు మేము నీ దోస్త్. ఎందుకంటే నువ్వు కూడా మాతో పాటు భూతలోకానికి రాబోతున్నావు. ఒకే చోట ఉండాలంటే కలిసిమెలిసి ఉండాలి కదా. ఇంకో కవిత చెప్పనా? చెప్పు. మనకి తెలియని ఊర్లో స్నేహితుల్ని పెంచుకోవడం మంచిది. ఆహాహాహా. మనకి తెలియని ఊర్లో స్నేహితుల్ని పెంచుకోవడం మంచిది. ఏం చెప్పావ్? ఇష్టం ఉన్నా లేకపోయినా చేతులు కలపడం మంచిది. మత్తకెలా? నువ్వు నన్ను డస్ట్బిన్ అనుకుంటున్నావా? నేనేమి అలా అనుకోవడం లేదు. మరి నేనెందుకు ఇలా మారాను? ఎందుకంటే ఇతనికి చెత్త దేవత ఆశీర్వాదం ఉంది. ఇతను ఈ ఏరియా మొత్తాన్ని చెత్త కుప్పలా మార్చేశాడు. అందుకని చెత్త దేవత అతన్ని చూసి సంతోషించింది. అంతేకాదు వరం కూడా ఇచ్చింది. తను ఎవరిని ముట్టుకుంటే వారు చెత్తలా మారిపోతారు. అరే రే 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 రే, ఒకసారి ఇలా చూడు. తిను కూడా చెత్తలా మారిపోయాడు. వీల్లేదు. అసలేంటిదంతా? నువ్వేమనుకున్నావో అదే జరిగింది. ఓహో, ఈ ప్రపంచాన్ని నువ్వు చెత్త కుప్పలా మార్చేశావు. నువ్వు ఉన్న చోటల్లో చెత్త కుప్పలా మార్చేశావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని ముట్టుకున్నా వాళ్ళు చెత్త కుప్పలా మారిపోతారు. ఆ తర్వాత ఎవరు తప్పించుకోలేరు. నీ స్నేహితులు, నీ కుటుంబం అందరూ చెత్తలో మారిపోతారు. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. అనయ్య, నువ్వు చెత్త కుప్పలా మారిపోయావు. నేను దయచేసి మళ్ళీ మనిషిగా మార్చరా. నాలో నుంచి చెత్తని వెంటనే తొలగించండి ప్లీజ్. అయినా నీకు చెత్త అంటే చాలా ఇష్టం కదా, ఇప్పుడే పోయింది. లేదు, నాకు చెత్త అంటే అసలు ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఎందుకు చెత్తను వేస్తున్నావు? ఊరికే సంతోషం కోసం అలా వేస్తూ ఉంటాను. కానీ ఇక మీదట నేను ఎక్కడా చెత్తని వేయను. ఇక నుంచి రోడ్డు మీద చెత్తను వేయడం నేను చూశానంటే నేను వెంటనే ఆ చెత్తను నా చేతులతో తీసి చెత్త బుట్టలో పడేస్తాను, సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మయ్యా. ఆగు, వెళ్ళేటప్పుడు ఒక కవిత విని వెళ్ళు. ఓ పక్క మురుగు, ఇంకో పక్క బురద. ఒక పక్క మురుగు, ఇంకో పక్క బురద. కవిత బాగుందా? టాటా, బాయ్ బాయ్. మరో 7 జన్మలెత్తినా చెత్తని రోడ్డు మీద వెయ్యడు. ఓ కవిత చెప్పనా? పగలైనా సరే రాత్రైనా సరే. బాస్, ఇప్పటికైనా ఇవ్వండి మా బహుమతులు. బహుమతి ఇవ్వండి. ఇదిగో నేను మీకిస్తున్న బహుమతి. ఇది మీ ఇద్దరికి ఇప్పుడు ఎంతో అవసరం. వదులు. నాకు ఇస్తావా లేదా? నేను ఇవ్వను. ఇవ్వమంటుంటే ఇది నాది. ఇవ్వను. భలే భలే, నువ్వు పచ్చగా మారిపోయావు. పచ్చటి కాయగూరల్లాగా. కాదు కాదు, నువ్వే అలాగైపోయావు. ఓ
సో సారీ డియోడరెంట్ కు బదులు గ్రీన్ షూట్స్ పెయింట్ వేసాను. నన్ను క్షమించండి. సో సారీ బట్ గో గ్రీన్. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.